పెద్ద మనుషులు ఎప్పుడైతే పోయి ఒక్కొక్క గుడిగారికి పిలిస్తే ఏ ఆవునైతే పేరుతో పిలుస్తారో వస్తుంది అదే ఆవు నేరుగా బయటికి వచ్చి నాలుగు కాళ్ళ కింద సముద్రిగా నిలబడి ముంత కింద పాలించిందంత తల్లి గోమాత చూడండి. 5 మంది 5 ఆవులు పేర్లతో పిలిస్తే 5 ఆవులు తీసుకొస్తే 5 ముందల పాట తీసుకొని నగరానికి వచ్చినారమ్మా శ్రీశైల పర్వతానికి. మరి శ్రీశైల పర్వతం కూడా ఆ విధంగా పుట్టమన్ను తెచ్చి ఆ విధంగా చూడండి అత్తరు పన్నీరు తల్లి
కూడా వాస్తవమైన మాటే. కలిసి పొంగేది లేదు, ఆడి తక్కువ లేదు. అత్యాగ్ర యాదవుడు ఒక జీవం పోతా పోతా బయట పడినాడు అనమాట. చచ్చిపోతాన్ని పోకూడదు అనుకో, మధ్య కూడా బయట పోతానే. బయటికి ఒక జీవం పోతున్నాడు అనుకో, అట్లా కాదు. ఆ జీవంలో ముందు పట్టంతమ్మా యాదవరాజు ఆయన ఘనమైన వంశమైన అబద్ధం ఆడేది లేదు. మహారాజు పోయి తెలియపరుస్తామని 5 మంది బయలుదేరారమ్మా. బయలుదేరే ముందు ఏమి చేయాలి నీకు ఒక చిన్న అనుమానం ఉండవద్దమ్మా. శ్రీశైల పర్వతం అంటే కొండ చూడండి. ఆ కొండ కింద పుట్ట ఉండేది. పుట్టలో ఉన్నాడు కోలాలి శంకరుడు. ఇప్పుడైతే పర్వతం అంటే చూడమ్మా, కొండ కింద పుట్ట ఉన్నాడు శ్రీశైల పర్వతంలో. ఇప్పుడు గుళ్ళు గోపురాలైనా ప్రతి ఒక్కరు శ్రీశైల పర్వతానికి పోయింటారు. కానీ ఆ గుళ్ళో కూడా పుట్ట ఉండమ్మా. పొడిలో తెలిసింది శ్రీశైలానికి పోతే ఆ పుట్ట చెప్పులు చూడండి. మరి ఆ విధంగా ఉన్నాడు కాబట్టి మరి ఏం చేసినారు? 5 మంది రాజు చేయబడినారమ్మా. మహారాజా చంద్రగుప్త మహారాజా ఆరు నగరానికి బాధించినాయి. కానీ ఒక ఆవు సురలేదు అని ఆవు కానివ్వలేదని ఎప్పుడైతే చెప్పినారో కోపం వచ్చిందమ్మా చంద్రగుప్త మహారాజు. కోపం వచ్చి కష్టం ఎప్పుడైతే పైకి తీసుకున్నారో